అని మనం చదువుకుందాం. మన దైవ గ్రంథాలు తెరుద్దామండి. లూకా రాసినటువంటి సువార్త అందరం తెరుద్దాం. మనందరి దైవ గ్రంథాలు తెరిచి లూకా రాసినటువంటి సువార్త 24వ అధ్యాయం మనమందరం తెరుద్దాం. లూకా రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం లేక 5వ వచనం చదువుదామండి. 5వ వచనాన్ని చదువుదామండి. వారు భయపడి ముఖములను నేల మోపియుండగా వీరు సజీవుడయ్యున్న వానిని మీరెందుకు మృతులలో వెదుకుచూ ఉన్నారు? ఆయన ఇక్కడ లేడు. చెప్పాలండి, ఆయన, అందరూ చెప్పాలి, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా, శుక్రవారం, శుభ శుక్రవారం, యేసయ్య సిలువ వేయబడిన దినం. ఆయన సిలువ వేయబడినటువంటి దినాన పలికిన విలువైన 7 మాటలు శుక్రవారం మనం విన్నాం. ఆయన మరి బిగ్గరగా కేక వేసి ఆత్మను అప్పగించి ప్రాణము విడిచిన తరువాత పెద్ద భూకంపం కలిగింది అని, ఎక్కడ వారక్కడే చెల్లాచెదురైపోయారని, చీకటి కమ్మిందని మరి దేవుని వాక్యాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఎక్కడ వారు అక్కడే చెల్లాచెదురైపోయిన తర్వాత అరిమతయి యేసేపు అనేటువంటి ఆయన తెగించి పిలాతుతో మాట్లాడడానికి వెళ్ళాడంట. పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా, యేసు దేహమును నాకివ్వండి అని ఆ దేహాన్ని తీసుకుని తన కొరకు సిద్ధం చేసుకున్న అరిమతయి యేసేపు యొక్క సమాధి స్థలములో యేసు ప్రభువుని సమాధి చేశాడు. ఆయనతో సహకరించినటువంటి వారిలో ప్రముఖుడు ఎవరో తెలుసా? నికోదేము అనేటువంటి ఆయన. నికోదేము కూడా యోహాను సువార్త 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో యేసు ప్రభుతో మాట్లాడాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి తన డౌట్లన్నీ తీర్చుకున్నాడు. తీర్చుకున్న తర్వాత యేసు ప్రభు వారికి మరి కుమారుడిగా మారిపోయాడు. అలాంటిది యేసయ్య నా కొరకు కూడా చనిపోయారు ఆయన అంటూ ఆయన ఏం చేశారో తెలుసా ప్రియమైనటువంటి వారలారా? మరి 150 సేర్లు విలువైనటువంటి అత్తరు లేక ద్రవ్యమును, బోళమును తీసుకుని వచ్చి యేసు ప్రభువుకి అర్పించాడండి. గనుక మరి వారు అది చేసిన తర్వాత స్త్రీలు అనుకుంటూ ఉన్నారు, 3వ రోజు మనం సమాధి దగ్గరికి వెళ్ళాలా, వెళ్ళే మనము ఆ సుగంధ ద్రవ్యములను సిద్ధం చేసుకోవాలా అని శనివారపు రోజు వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. మరి ఆదివారం తెల్లవారుచుండగా 24వ అధ్యాయం 1వ వచనంలో ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడియుండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. పిలాతు దగ్గరికి వెళ్ళి, ప్రధాన యాజకులు, రోమా సైనికులు, యూదులు వీళ్ళందరూ కూడా అంటూ ఉన్నారు, అయ్యా, బోధకుడు బ్రతుకున్నప్పుడు ఒక మాట చెప్పాడయ్యా, ఇదిగో నన్ను మీరు చంపండి, అనగా ఈ దేవాలయమును పడగొట్టండి, 3 రోజుల్లో కడతాను, లేకపోతే నన్ను మీరు చంపండి,
మూడవ రోజున లేస్తాను అని చెప్పడం మాకు గుర్తుందయ్యా. మరి మీరు మాకు పర్మిషన్ ఇస్తే ఆ సమాధిని కట్టుదిట్టం చేస్తామయ్యా అని చెప్పారు. ఇప్పుడు పిలాతు అంటా ఉన్నాడు, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. రోమా సైనికులు, ప్రధాన యాజకులు, అందరూ కూడా ఆ సమాధికి గొలుసుతో బందీ చేశారంట. రోమా ప్రభుత్వం వారి యొక్క షీల్డ్ వేసేసారంట, ఆ రాయి తీయడానికి వీల్లేకోకుండా. మీరు బాగా గమనించారా, ఎంతమంది ఎన్ని సంఖ్యలు గొలుసులు వేసేసి ఏమండి ఆ ప్రభుత్వం వారి యొక్క షీల్డ్ వేసేసిన, ముద్ర వేసేసిన యేసు ప్రభు వారు వాటన్నిటినీ కూడా ఏమండి తెగాతెంపులు చేసుకుని యేసయ్య మూడవ రోజున తిరిగి లేచారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఈ విషయాలన్నీ కూడా మర్చిపోయారు వీళ్ళు. యేసయ్య లేస్తానన్నారని, యేసయ్య మహిమా స్వరూపుడుగా తిరిగి లేవబోతూ ఉన్నాడని వీళ్ళు మర్చిపోయి వీళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి, ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తున్నారంట. ఏమండి సమాధిలో యేసు ప్రభు వారి దేహం వారికి కనపడలేదు. వీళ్ళు వెళ్ళేటప్పుడు దేహము అక్కడ ఉంటుంది అన్నట్లుగానే వెళ్ళారు, చనిపోయిన శరీరము అక్కడ ఉంటుంది అన్నట్లుగానే వెళ్ళారు, చనిపోయినటువంటి ఆ బాడీ అక్కడ ఉంటుంది అన్నట్లుగానే వెళ్ళారు. వీళ్ళ వెళ్ళేటప్పటికి రాయి దొర్లింపబడి ఉండడం చూశారండి. హల్లెలూయా, హల్లెలూయా. రోమా ప్రభుత్వం విధించిన ఆ గొలుసులు, రోమా ప్రభుత్వం వారి యొక్క ఆ ముద్ర, ఇదంతా కూడా బిడ్డలారా ఏమండి తెంపుకుని యేసు ప్రభు వారు తిరిగి లేచారు. ఇప్పుడు వీళ్ళు ఈ స్త్రీలు ఉన్నవారు ఆ సుగంధ ద్రవ్యములను తీసుకుని వెళ్ళిన తర్వాత మరి రాయి దొర్లింపబడి ఉండుట చూచి ఇప్పుడు వీళ్ళు అనుకుంటూ ఉన్నారు, యేసు ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారు. ఏమైపోయారు యేసు ప్రభు వారు? దేహం కనపడటం లేదు అని తమలో తాము ఆలోచిస్తూ ఉండగా ఏమండి అక్కడ చదువుకున్న దేవుని దూతలయ్యున్నవారు, దేవుని దూతలయ్యున్నటువంటి ఏమండి వారు ఆ లూకాసు సువార్త 24వ అధ్యాయంలో అంటాడు, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు, వారే దేవుని దూతలు. వాళ్ళు అంటూ ఉన్నారంట, ఏమని? సజీవుడయ్యున్న వానిని మీరెందుకు, అందరూ చెప్పాలండి, మీరెందుకు మృతులలో వెదుకుచూ ఉన్నారు? ఆయన ఇక్కడ లేడు. చెప్పాలండి, ఆయన, గట్టిగా చెప్పాల, నోరు తెరిచి అందరూ చెప్పాలా, చెప్పాలి. క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను. ఆయన ఇక్కడ లేడు. ఆయనేమై, అందుకనే ఈరోజు మనందరం తెల్లవారుజామున లేచినాడురా, సమాధి గెలచినాడు. అందరూ పాడదాం చప్పట్లు కొడుతూ, లేచినాడురా, సమాధి గెలచినాడురా. ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధ, ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు. చప్పట్లు కొడదాం అందరం కలిసి. శ్రద్ధ తోడ తెచ్చి, శ్రద్ధ తోడ తెచ్చి యేసుకు రుతుదామని వాచి చూడా, రుతుదామని వాచి చూడా. లేచినాడురా, సమాధి గెలచినాడురా. యేసు లేచినాడురా,
సమాధి. యేసు ప్రభువారు ఎందుకు దేవుడయ్యారు? ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపడేటువంటి దినమయ్యింది. ప్రపంచ దేశాలలో ఉన్న వారందరూ కూడా విభ్రాంతి నొందేటువంటి దినమయ్యింది. ప్రపంచములో ఉన్న సర్వ మానవాళి, ముఖ్యంగా క్రైస్తవులై ఉన్న దేవుని ప్రజలు గర్వించగలిగేటువంటి రోజు ఏదైనా ఉందంటే ఈ పునరుద్ధానపు రోజు. కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే బిడ్లారా, ఈ రోజున యేసు ప్రభువుని మనం ఎందుకు పూజిస్తూ ఉన్నాం, ఎందుకు ఆరాధిస్తూ ఉన్నాం, ఎందుకు గౌరవిస్తూ ఉన్నాం, ఎందుకు హృదయ రక్షకుడిగా మనము చేర్చుకున్నాం, ఎందుకు మనం ఈ రోజున దేవునిని పూజిస్తూ ఉన్నాము అని మనం ఆలోచన చేస్తే, ఆయన మరణమును గెలచి, చెప్పండి ఏమయ్యాడు? తిరిగి లేచాడు. మరణమును గెలచి తిరిగి లేచాడు. శరీరధారిగా భూలోకంలో ఉన్నప్పుడు పాపమును గెలచి జయం పొందుకున్నాడు. ఇప్పుడు ప్రధాన యాజకులు, యూదులు, రోమియులు అందరూ కూడా శత్రువులు యేసు ప్రభుని సిలువేసేశారు. ఈయన భూమి మీద ఉంటే, ఈయన బ్రతుకుంటే, ఈయన సజీవుడిగా ఉంటే అనేకులు యేసు ప్రభుని నమ్మేసుకుంటా ఉన్నారని యేసయ్యను సిలువేసేశారు. మత గ్రంథాలు బోధిస్తూ ఉన్నాయి, సర్వ మత గ్రంథాలు బోధిస్తూ ఉన్నాయి. ఎవరో ఒక ఆయన వచ్చి రక్తము ప్రోక్షిస్తేనే కానీ సర్వ మానవాళికి విడుదల, విమోచన జరగదని మత గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. అందుకనే ఆయనంతటా ఆయనే ప్రాణము పెట్టినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎందుకు యేసు ప్రభువారు దేవుడయ్యారు? ఎందుకు యేసు ప్రభువారు ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా దేవునిగా గుర్తించి ఈ రోజున ఈ ఈస్టర్ పండుగను చేస్తూ ఉన్నారు అని అంటే, పుట్టడం అందరూ పుడతారు బిడ్డలారా, గమనించాలా. మీరు పుట్టారు, నేను పుట్టాను, అందరూ పుట్టారు, ప్రపంచంలో ఉన్న మనుషులు అందరూ పుట్టారు. అంతేకాదు ఎంతోమంది చారిత్రాత్మకమైనటువంటి గొప్ప గొప్ప వారు పుట్టారు. అందరూ చనిపోయారు, అందరూ చనిపోతున్నారు. తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా అంటే, అందరూ చెప్పండి ఎవరంట? ఆయన గట్టిగా చెప్పాలండి. తిరిగి లేచిన వారు ఎవరంట? యేసు ప్రభువారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకనే ఎవరైనా మిమ్మల్ని యేసు ప్రభు గుడికి ఎందుకు వెళ్తా ఉన్నావు, యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు, యేసు ప్రభుని ఎందుకు ఆరాధిస్తూ ఉన్నావు అని అంటే, మనము గుండెల మీద చెయ్యేసుకుని ధైర్యంగా చెప్పగలం, మేము నమ్మిన యేసు ప్రభువారు చనిపోయినను, చెప్పండి, 3వ రోజున. గట్టిగా చెప్పాలండి, అందరూ చెప్పాలి. 3వ దినాన్న చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడినాడు. చచ్చిపోయి లేచినారు, స్వామి భక్తుల కగుపడి. దేవునికి స్తోత్రం. చచ్చిపోయి, చెప్పాలండి, చచ్చిపోయి తిరిగి లేచారంట. భక్తులకు, చెప్పాలండి, భక్తులకు కనపడ్డాడంట. చూడండి 13వ వచనం చదువుతూ ఉంటే, ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకునిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడును. అదే రోజు ఎమ్మాయి అనేటువంటి ప్రాంతము గుండా 2 మనుషులు నడుచుకుంటా వెళతా ఉన్నారు. భక్తులకు కనపడ్డాడు అనంటే ఆధారాలు ఉన్నాయంటే,
ఇదిగో నేను చూపిస్తూ ఉన్న రెఫరెన్సులు గమనించాలి. ఎమ్మాయి అనేటువంటి గ్రామము గుండా ఇద్దరు మనుషులు వెళతా ఉంటే తిరిగి లేచినటువంటి యేసు ప్రభు వారు కూడా వారితో నడవడం ప్రారంభించాడంట. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండగా యేసు ప్రభు వారు అన్నారంట, ఎవరి గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అనంటే వాళ్ళు అన్నారంట, అయ్యా ఇదిగో ఒక ఆయన వచ్చాడయ్యా, ఒక ఆయన నజరేయుడని యేసు అనేటువంటి ఒక ఆయన ఉండేవారు. ఆయన ఎంతో నీతిమంతుడయ్యా, పరిశుద్ధుడయ్యా, పవిత్రుడయ్యా, ఏ పాపము చేయలేదయ్యా, నీతిమంతుడయ్యా. అలాంటి నీతిమంతుడు పవిత్రుడయ్య ఉన్నటువంటి ఆయన్ని మా ప్రధాన యాజకుల యొక్క గుంపు ఏం చేశారంటే యేసయ్యను సిలువేయించేశారయ్యా. దేవాలయాన్ని నడిపించే ఆలయ కమిటీ అన్న కయప అనేటువంటి వాళ్ళు యేసు ప్రభువుని సిలువేయించేశారయ్యా. భయంకరమైనటువంటి మరణమయ్యా, మేమెవ్వరం చూడలేకపోయామయ్యా, ఆయన సమాధి చేసేసారయ్యా అని చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడు బిడ్లారా అంటా ఉన్నాడు అక్కడ వాక్యంలో, మరి వారితో కూడా యేసు ప్రభు వారు నడుస్తూ ఉంటే ఏమండి అక్కడ అంటాడు, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టలేదు అని మనం ఆలోచన చేస్తే ఏమండి యేసు ప్రభువారేమో మహిమా స్వరూపుడై ఉన్నాడు, వీళ్ళేమో మంటి స్వరూపులై ఉన్నారు. అందుకనే అక్కడ అంటా ఉన్నాడు, వారి కన్నులు మూయబడ్డాయి. అంటే యేసు ప్రభువారు లేచారు అనడానికి ఎమ్మాయి అనేటువంటి గ్రామము గుండా వెళుతూ ఉన్న ఇద్దరు మనుషులు మాట్లాడిన ఆధారం అక్కడ కనబడతా ఉన్నది. ఇంకా మనం చూస్తూ ఉంటే బిడ్లారా మరొక మాట, మరి మొదటి యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక అందరూ తీయండి. మొదటి అధ్యాయము, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో మేమేది చూచితిమో నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచునో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్నాం. చాలమ్మా చాలండి. చూడండి ఈ మొదటి అధ్యాయము మొదటి వచనంలో బిడ్లార్ అంటూ ఉన్నాడు, మేమేది చూచామో ఏది నిదానించి కనుగొన్నామో మా చేతులు దేనిని తాకి చూచాయో ఏమండి అంటా ఉన్నాడు. రెండవ వచనంలో ఆ జీవము ప్రత్యక్షమాయెను, మేము చూడండి జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి అంటా ఉన్నాడండి. అపోస్తులుడై ఉన్న యోహాను గారు సాక్ష్యమిస్తా ఉన్నాడు, యేసు ప్రభు వారు తిరిగి లేచారు అన్నదానికి. ఇందాక ఎమ్మాయి అనేటువంటి గ్రామములో ఇద్దరు మనుషులు యేసు ప్రభుతో మాట్లాడినట్లుగా మనకు ఆధారం కనపడింది. ఈ మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనంలో చూడండి, ఆ నిత్య జీవమును మేము చూచి, అంటే ఇప్పుడు శిష్యులు యేసు ప్రభు వారిని చూశారండి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్లారా, ఒక రోజున యేసు ప్రభు వారు శిష్యులున్న ప్లేస్కి యేసు ప్రభు వారు వచ్చారు తిరిగి లేచిన తర్వాత. అందరికీ తనను తాను కనుపరుచుకున్నారు. కనుపరుచుకున్న తర్వాత ఆ కనపరుచుకున్నప్పుడు తోమా లేడు. ఇప్పుడు తోమా దగ్గరికి వెళ్ళి శిష్యులందరూ అంటున్నారు, రే తోమా తోమా, యేసు ప్రభుని మేము చూసాంరా, ఆయన లేస్తానన్నట్లుగానే లేచాడు రా బాబు, మనం ఏంటో అనుకున్నాం కానీ ఆయన లేచారు అనంటే తోమా అంటా ఉన్నాడు, నేను మాత్రం నమ్మను.
నేను మాత్రం నమ్మను అని అంటే, ఇప్పుడు యేసు ప్రభు వారు తోమా ఉన్న సమయంలో మరలా రెండవసారి తనను తాను ప్రత్యక్షపరుచుకుని అంటా ఉన్నాడు కదా యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో, మరి ఇదిగో తోమా నీ నీ వ్రేళ్ళు చాపి నా గాయాలలో పెట్టి త్రిప్పి నీ అనుమానం తీర్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమంటాడంటే, అవిశ్వాసివయ్యుండక విశ్వాసివయ్యుండుము అంటే, ఇప్పుడు మనం ఆలోచన చేయవలసింది, యమ్మాయి అనేటువంటి గ్రామము గుండా విడుచు ఉన్నవారు మనకు సాక్ష్యం ఇచ్చారు. రెండవదిగా ఏమండి శిష్యులు సాక్ష్యం ఇచ్చారు. మూడవదిగా తోమా గారిని అడిగితే నేను కూడా సాక్షినే, ఎందుకంటే నా వ్రేళ్ళు యేసయ్య గాయాలలో పెట్టి నేను త్రిప్పాను కాబట్టి నేను కూడా సాక్ష్యమే అంటా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే ఇప్పుడు చచ్చిపోయి తిరిగి లేచిన యేసు ప్రభు వారు అనేకులకు కనపడ్డాడు, అనేకులకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇక ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. మనం కూడా చచ్చిపోతామండి అతి త్వరలో. మనం కూడా చచ్చిపోతాం, ఒకళ్ళేమో ముందు ఒకళ్ళేమో వెనకాల. చచ్చిపోయే ముందు యేసు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించి పరిపూర్ణ మారు మనస్సు పొంది పశ్చాత్తాపపు హృదయముతో బిడ్లారా, మరి నిజమైనటువంటి మారు మనస్సు రక్షణ అనుభవంతో చచ్చిపోతే రేపొద్దున మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఆయన చచ్చినా నన్ను లేపుతాడు, చచ్చినా నన్ను లేపుతాడు, చావు వంటి భయపడరాదు, చావు వంటి చప్పట్లు కొడుతూ చచ్చిన నన్ను లేపుతాడు, చచ్చిన నన్ను లేపుతాడు, చావు వంటి భయపడరాదు, చావు వంటి భయపడరాదు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచారండి, అక్కడ వరకు ఓకే. ఇప్పుడు చచ్చిపోయిన నన్ను మిమ్మలను యేసయ్య ఏం చేస్తారో చెప్పాలండి గట్టిగా. నమ్ముతలేదా మీరు? ఏమండి నమ్ముతలేదా? అందుకనే ఇందాక మనం చదువుకుని విడిచిపెట్టినటువంటి లూకాసు వార్త 24వ అధ్యాయంలో, లూకాసు వార్త 24వ అధ్యాయంలో చూడండి ఒక మాట. లూకాసు వార్త 24వ అధ్యాయంలో మరొక మాట వ్రాయబడింది. 25వ వచనం చదువుతాం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని ఎవరిని అంటా ఉన్నాడు తెలుసా? ఈ మాట యేసు ప్రభువారు అంటా ఉన్నాడు. ఏమండి దేవుని దూతలు చెబుతా ఉన్నారు, కొంతమంది నమ్మడం లేదు. యేసు ప్రభుతోనే ఉన్నారు, యేసు ప్రభుతోనే భోజనం చేశారు, యేసు ప్రభుతో కలిసి నడిచారు, యేసు ప్రభుతో అన్ని పంచుకున్నారు. కానీ ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచారు అంటే మాత్రం నమ్మడం లేదు బిడ్డలారా. ఈ రోజున ఎంతమంది లేరండి ఇటువంటి ఆ కేటగిరీ. క్రీస్తు శకం 1వ శతాబ్దపు కాలము నుండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటికింకా అలాంటి వారు ఉంటానే ఉన్నారండి. అందుకనే ఎక్కడ చూసినా మతోన్మాదం, ఎక్కడ చూసినా హేతువాదం, ఎక్కడ చూసినా యేసు ప్రభు గురించి చెప్పొద్దు, ఇక్కడ యేసు ప్రభు గురించి మాట్లాడొద్దు, ఇక్కడ మా ప్రాంతం నుండి వెళ్ళిపోండి, ఇక్కడ పత్రికలు పంచొద్దు, ఇక్కడ సువార్త చెప్పొద్దు, ఇక్కడ కూటాలు పెట్టొద్దు, ఇక్కడ దండయాత్రలు చేయొద్దు అని రకరకాలైనటువంటి మనస్తత్వాలతో సువార్తకు ఆటంకంగా ఎంతమంది రోజున ఉండటం లేదండి. మరొక విషయం చెప్పాలి అని అంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఏమండి ముఖ్యంగా
ఈ ఈ ఈ కోస్తాంధ్ర, ఈ కోనసీమ జిల్లాల్లో, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో సువార్త ఆటంకం అనేది ఎక్కడా ఉండదు. గుంటూరు జిల్లా నుంచి, మన వెనకాల ఉన్న గుంటూరు జిల్లా నుంచి అసలు ఎక్కడ ఉండదు, ఏపీలోనే ఎక్కడ ఉండదు. అలాంటిది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మన పరిసర ప్రాంతపు జిల్లాల్లోనే ఏమండి ఈ రోజున ఆ మతోన్మాదం ఎక్కువైపోయింది, హేతువాదం ఎక్కువైపోయింది. యేసు ప్రభు అంటే మాకొద్దు, యేసు ప్రభుని ఇక్కడ ప్రచారం చేయొద్దు, యేసు ప్రభు గురించి ఇక్కడ మాట్లాడొద్దు, యేసు ప్రభు గురించి ఇక్కడ ప్రస్తావించొద్దు, మా ప్రాంతంలో మీరు తిరగొద్దు, మా ప్రాంతము నుండి వెళ్ళిపోండి అని బిడ్లారా ఈ టైపు ఎక్కడెక్కడో ఉండేది వేరే 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 రాష్ట్రాలలో, వేరే వేరే ప్రాంతాలలో. కానీ ఈ వాతావరణం మన ప్రాంతాలలో కూడా కనబడుతుందండి ఈ రోజున. కారణం ఏంటంటే ఏమండి, నమ్మని వారు. అందుకనే దేవుని దూతలు అంటా ఉన్నారు ఆ 25వ వచనంలో, అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. మందమతులారా అంటే అర్థం ఏంటి? మందమతులారా అంటే అర్థం ఏంటి ఏమండి? మందమతులారంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఏమండి, బద్ధకస్తులారా, సోమరపోతులారా. ఏమండి, రకరకాలైనటువంటి మరి అర్థాలు ఇస్తా ఉన్నాయి. ఈ రోజున ఆ నమ్మని వారిలో గనక మనమున్నామేమో ప్రశ్నించుకోండి. అందుకనే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచారు అని మనము నమ్మిన ఎడల, చూడండి దెసలోనికలకు రాసిన పత్రిక, దెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, దెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి, అంటా ఉన్నాడు 14వ వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము, రైట్ ఆగుదామండి, యేసు మృతి పొంది తిరిగి, అందరూ చెప్పాలంటే తిరిగి ఎవరు నమ్మాలా? అందరూ చెప్పాలండి, ఎవరు నమ్మాలా? మనము అనకండి, చెప్పండి ఎవరు నమ్మాలా? నేను నమ్మాలా. ఇందాకేమంటా ఉన్నాడు లూకాసు సువార్త 24వ అధ్యాయము 25వ వచనంలో, ఆ నమ్మని మందమతులారా, నమ్మని మందమతులారా. ఇక్కడ అంటూ ఉన్నాడు ఈ 14వ వచనంలో, మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. దేవునికి స్తోత్రం, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచారు అని నమ్ముతూ ఉన్నారో, విశ్వసిస్తా ఉన్నారో, వాళ్ళంట ఏమవుతారు అని అంటే, చచ్చినా నన్ను లేపుతాడు, చచ్చినా నన్ను లేపుతాడు, స్వామి అంటే భయపడరాదు, చావు అంటే భయపడరాదు, లేచినాడురా సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా. ఏమండి, ఇప్పుడు మనలో మనకి డౌట్ వస్తుంది, చాలా మంది బయట ఉన్న వారికి కూడా డౌట్, మరి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు అని అంటే ఆయన దేవుడు కాబట్టి లేచాడు, మనం ఎలా లేస్తాం? కొరింథీ సంఘానికి కూడా ఇలాంటి డౌటే వచ్చిందంట. అప్పుడు పౌలు గారు ఆ కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి ఒకసారి, కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, మొదటి పత్రిక 15వ అధ్యాయం 25వ వచనం. అమ్మ, మొదటి పత్రిక 15వ అధ్యాయము 25వ వచనం. మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం.
అయితే మృతులెలాగు లేతురు, వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగుతాడు అని వ్రాయబడింది. మృతులు ఎలాగూ లేస్తారు? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచారు అని అంటే ఓకే, పర్వాలేదు, నమ్ముతూ ఉన్నాం. ఇప్పుడు విశ్వాసులయ్యున్నటువంటి వారికి మృతుల పునరుద్ధానము ఉన్నది అని అంటే నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందుకనే కొరింథీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతూ, మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరముతో వత్తురని అడుగుతారు. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తున దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచు ఉన్నావు గాని పొట్టబోవు శరీరమును విత్తుట లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ మృతుల పునరుత్థానమును ఒక విత్తనముతో పోల్చాడండి పౌలు గారు. ఒక విత్తనం ఏమండి మొలకెత్తాలి అని అంటే, ఒక విత్తనం ఏమండి ఫలాలు ఇవ్వాలి అని అంటే అది చావాలా. అదే పౌలు గారు అంటాడు, అది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తినది చూడగా అది గోధుమ గింజైనను ఏ గింజైనను సరే, అది విత్తబడిన తర్వాత అది చస్తది భూమిలో. చచ్చిన తర్వాత అదేమవుతుందో తెలుసా? మొలకొస్తుంది. ఆ మొలకను చూసి మనం అంటాం, ఏమండి మొలకొచ్చింది, మొలకొచ్చింది. ఆ మొలక రావడానికి ముందు అదేమయ్యిందో తెలుసా? భూమిలో చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి అక్కడి నుంచి చాలా విషయాలు చెప్పాడు, టైం లేదు, ముగిస్తూ ఉన్నాను. చూడండి 42వ వచనంలో ఏమంటాడంటే, మృతుల పునరుత్థానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ కలిగినదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చదువుకుంటూ ఉంటే బిడ్డలారా, 50వ వచనంలో, సహోదరులారా నేను చెప్పునది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. మీరందరూ గమనించాలా, ఏమండి మనందరము యేసు క్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచారు అని మీరు నేను నమ్మగలిగితే, అందుకనే బాప్తిసం ఇచ్చే రోజు దైవజనులు అడుగుతారు బాప్తిసం పొందేవారిని, అమ్మా అయ్యా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచారని, అది నీకోసమే ఆయన మరణపు ముళ్ళును విరిచారని, మరి పాతాళ లోకాలు జయించారని, సమాధిని గెలిచి లేచారని నువ్వు నమ్ముతూ ఉన్నావా అనే ఒక ప్రశ్న అడుగుతారండి. కారణం ఏంటంటే, నీవు కూడా రెండవ రాకడలో యేసయ్యతో ఎత్తబడాలని. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీవు కూడా రక్షణ పొంది బాప్తిసం పొందిన మీరు కూడా మధ్యాకాశములో ప్రభువుని కలుసుకోవాలని. ఎందుకు ఆ మాట అడుగుతూ ఉన్నారంటే, బిడ్డలారా దేవుని రాజ్యములో నిన్ను స్వతంత్రురాలుగా చేయాలనే ఉద్దేశంతో. అందుచేత దేవుని వాక్యములు అంటా ఉన్నాడు, ఏమండి రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు. రక్త మాంసములతో పరలోకానికి చేర్చబడరంట. యేసు క్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మహిమ శరీరముతో తిరిగి లేచారో, మృత్యుంజయుడై తిరిగి లేచాడో, అంతకు ముందేమో మనలాంటి శరీరముతో ఉన్నారు, ఆయన అందరికీ కనపడ్డారు. ఇప్పుడు సమాధిని గెలిచి లేచిన తర్వాత మహిమ శరీరముతో ఆయన లేచారు గనుక, ఉన్నారు గనుక, అందుకని ఇందాక మనం చదువుకున్న 24వ అధ్యాయం లూకా సువార్తలో, వారి కన్నులకి కనపడకుండా వారి కన్నులంట మూయబడ్డాయి. అంటే ఎవరికి కనబడతారు? ఎవరికి కనబడతారయ్యానంటే ఆత్మ సంబంధమైన నేత్రాలు కలిగిన వారికి,
ఆత్మ సంబంధమైన కనుదృష్టి కలిగిన వారికే. అందుకనే రేపొద్దున మీరైనా నేనైనా ఏమండి చనిపోతే మనము కూడా యేసు క్రీస్తునందు తిరిగి లేపబడతామని బిడ్డలారా అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. అందుకనే 51వ వచనంలో అంటా ఉన్నాడు, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబోరం రోగును మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు నొందుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెప్పపాటులో జరిగిపోద్దంట ఇదంతా. ఏది అనంటే ఎవరైతే యేసు క్రీస్తునందుండి ఏమండి చనిపోతారో వారి సమాధులంట రెప్పపాటులో బిడ్డలారా ఆ సమాధులు తెరవబడతాయి అంట. ఆ సమాధులు తెరవబడినప్పుడు ఏమండి మట్టి శరీరము మట్టిలో కలిసిపోయింది. ఇప్పుడు మహిమా స్వరూపముతో అందుకని అక్కడ అంటా ఉన్నాడు, రెప్పపాటున నిమిషములో కడబోరం మ్రోగగానే బిడ్లారా బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయలుగా లేపబడతారు. ఎప్పటి వరకు ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళందరూ యేసు క్రీస్తునందుండి చనిపోతే ఏమండి వారందరి సమాధులు ఒక్క క్షణములో లేపబడతాయి అంటండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒక్క క్షణములో లేపబడతాయి. రెప్పపాటులో లేపబడి ప్రభువుని ఎదుర్కొంటారంట. ఆ తరువాత ఏమండి యేసయ్య వచ్చే వరకు మనము బ్రతుకుంటే సజీవులై ఉన్నటువంటి మనము యేసయ్యతో కూడా మధ్యాకాశంలోనికి వెడతామంట. బిడ్డలారా, మధ్యాకాశానికి యేసు ప్రభు రాబోతూ ఉన్నారు. మొదటి రాకడలో శరీరాన్ని ధరించుకుని అందరికీ కనబడేటట్లు ఏమండి గొర్రె పిల్ల స్వభావముతో వచ్చారు ఆయన. ఇప్పుడు మరలా రెండవ రాకడలో అలా రావడం లేదు. ఎలా రాబోతూ ఉన్నారో తెలుసా? మహిమా శరీరముతో యోధా గోత్రపు సింహము వలె యేసు ప్రభు వారు మధ్యాకాశానికి చెప్పాలండి ఎలా రాబోతా ఉన్నాడు. మధ్యాకాశానికి ఆయన రాబోతున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. చప్పట్లు కొడుతూ పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటా. అందరూ పాడదాం స్వరమెత్తి, యేసు రాజుగా. తేజుడు రమ్యమైన రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా. కాబట్టి యేసు ప్రభువారు మృత్యుంజయుడై ఆయన మేఘారుడై మహిమ స్వరూపు వలె రాబోతున్నాడు. నేను ముగించే ముందు అమ్మా అయ్యా మరి సిద్ధపడ్డావా? ఏమండి నేనేమంటానంటే సిద్ధపడుతూ ఉంటే డేంజర్, సిద్ధపడుతూ ఉంటే డేంజర్, సిద్ధపడకపోతే మహా డేంజర్. అర్థమవుతుందండి? సిద్ధపడుతూ ఉంటే డేంజర్, ప్రమాదం.
సిద్ధపడకపోతే మహాప్రమాదం, సిద్ధపడిపోయి ఉంటే నిన్ను మించిన వారు మరొకళ్ళు ఉంటారండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సిద్ధపడిపోయి ఉంటే నిన్ను మించిన వాళ్ళు మరొకళ్ళు ఉండరు. ఒక విషయం చెప్పేసి నేను ముగిస్తానండి. ఒకసారి అంట ఓ మిలిటరీ ఆఫీసర్ తన భార్యకు ఫోన్ చేశాడంట. అమ్మా, పిల్లలను చూడాలని ఉందే, నిన్ను చూడాలని ఉందే, నువ్వు కూడా అంత మాట పిల్లలు డాడీ డాడీ అని అంటా ఉన్నారు, కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ చూడాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు నేనున్న ఈ డ్యూటీ ప్లేస్ నుంచి ముందున్న ప్లేస్కి నేను వెళ్తా ఉన్నాను. నాతో పాటు ఈ మిలిటరీ సైన్యం అంతా వెళ్తా ఉన్నారు ట్రైన్లో. కాబట్టి నేను నిన్ను చూడాలా, పిల్లలను చూడాలా. మా నూరు మీద నుంచి వెళ్ళే ట్రైన్ కాబట్టి, అది మా నూరు మీద నుంచి వెళ్ళే ట్రైన్ కాబట్టి, అది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కాబట్టి మా నూరు స్టేషన్లో ఎక్కువసేపు ఆగదు, కొన్ని సెకండ్లు మాత్రమే ఆగుతుంది. కాబట్టి మీరు నాకంటే ముందు స్టేషన్కి వచ్చి ఉండండి, నేను మిమ్మల్ని చూసి వెళతాను అని చెప్పాడంట. ఆ భార్య చాలా ఆనందపడిపోయింది. ఆ భార్య సంతోషించింది. పిల్లలతో చెబుతుందంట, ఒరే డాడీని చూడాలా, డాడీని చూడాలా, డాడీని చూడాలా అంటా ఉన్నారు కదా, ఈరోజు డాడీ మన ఊరి మీద నుంచి వెళ్తున్నాడు రా, మన డాడీని మీకు చూపిస్తాను నేను అని భర్త వస్తున్నాడన్న సంతోషములో, తండ్రి వస్తున్నాడన్న సంతోషములో ఆ పిల్లలను రెడీ చేసి ఈమె రెడీ అయ్యి ఆ భర్తకు కావలసినటువంటి పిండి వంటలన్నీ కూడా తయారు చేసుకుని బిడ్లారా గబగబా స్టేషన్కి వెళ్ళిపోయిందంట. స్టేషన్కి వెళ్ళిపోయి ఆ పట్టుకుని వెళ్ళివన్నీ కూడా ఆ బల్ల మీద పెట్టింది. ఆ స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ స్టేషన్ మాస్టర్ని అంటుందంట, అయ్యా అయ్యా ఫలానా ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుందండి అని అంటే ఆయన అన్నాడంట, అమ్మా ఈ పాటికే రావాలా కానీ కొంచెం ఆలస్యం అయ్యింది, వస్తుందమ్మా కూర్చో, అదిగా అక్కడ వెయిటింగ్ హాల్ ఉంది కదా అందులో కూర్చో అన్నాడంట. సరే అని ఆ ట్రైన్ వస్తుందని ఏం చేసిందంటే పిల్లలిద్దరిని తీసుకుని ఆ తినుబండారాలు లగేజ్ అంతా కూడా తీసుకుని వెళ్ళి ఆ బల్ల మీద ఫ్యాన్ వేసుకుని ఆ వెయిటింగ్ హాల్లో కూర్చుందంట. భర్త ఎక్కిన ట్రైన్ వస్తుందని కూర్చుని ఉన్నది. అలాగ చూసి ఆ ఫ్యాన్ గాలికి ఆమెకేం పట్టేసిందంటే నిద్ర పట్టేసింది. తల్లి ఎప్పుడైతే నిద్రపోయిందో పిల్లలు కూడా నిద్రలోకి వెళ్ళిపోయారు. ఈలోపు తన భర్త ఎక్కినటువంటి ట్రైను ప్లాట్ఫామ్ మీదకి రానే వచ్చింది. ఆ ట్రైన్లో ఉన్న భర్త గబగబా, నా భార్య ఎక్కడున్నది, నా పిల్లలు ఎక్కడున్నారు, నా భార్య పిల్లలను నేను చూసుకోవాలి, చాలా సంవత్సరాలు అయ్యింది, ఇప్పుడు నేను మరలా నా ముందున్న ఆ డ్యూటీకి వెళతా ఉన్నాను, అక్కడ ఆ యుద్ధంలో నేను ఉంటానో చనిపోతానో, నేను వాడిని చూస్తానో చూడలేనో, ఉన్న ఈ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలని గబగబా ట్రైన్ దిగి ఏమండి ఆ ప్లాట్ఫామ్ అంతా కేకలేసుకుంటా అంతా కూడా తిరిగి భార్య పిల్లలు కనపడకపోయేటప్పటికి నిరాశ చెంది ఆ కదిలిపోయిన ట్రైన్ పరుగున వెళ్ళి ఎక్కేసాడంట. ట్రైన్ వెళ్ళిపోయింది. ఎప్పుడో కాసేపటికి భార్యకి మెలకు వచ్చిందండి. మెలకు వచ్చి ట్రైన్ ఇంకా రాలేదేంటని గబగబా స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అందంట, సార్ పలానా ట్రైన్ ఇందాకే వస్తుంది అన్నారు, ఇంకా రాలేదేంటి సార్, ఎప్పుడు వస్తుంది అని అంటే స్టేషన్ మాస్టర్ అంటున్నాడంటమ్మా, ఆ ట్రైన్ ఇందాక ఎప్పుడో వచ్చింది, ఎక్కవలసిన వాళ్ళు ఎక్కేశారు, ఎవరో ఒక ఆయన ఆ ప్లాట్ఫామ్ అంతా తిరిగేసాడమ్మా, పెద్ద కేకలు వేసుకుంటా, చాలా టెన్షన్గా కేకలేసుకుంటూ తిరిగాడు. ఇక ఎవరు కనపడకపోయేటప్పటికి వెళ్ళే కదిలే ట్రైను వెళ్ళిపోతూ ఉన్న ట్రైను పరుగుని వెళ్ళి ఎక్కేసాడమ్మా. అంటే ఒక్కసారి నడుము విరిగిపోయింది. ఆ తెచ్చిన తినుబండారాల లగేజీలు విడిచిపెట్టేసింది, ఆ పిల్లలను పక్కనెట్టేసింది. ఒకసారి ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చుని బోరున ఏడుస్తూ ఉన్నదంట. అయ్యో నువ్వు నాకు చెప్పావయ్యా, పిల్లలను తీసుకుని రమ్మన్నావయ్యా, నన్ను రమ్మన్నావయ్యా, ఇదిగో నేను మిమ్మల్ని చూద్దామని వచ్చాను, కానీ ఇదిగో ఈ నిద్ర నన్ను
మీకు దూరం చేసిందయ్యని ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చుని బోరున ఏడవడం ప్రారంభించిందంట. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు అనుకోవచ్చు పాస్టర్ గారికి పనేముంది అలాగే చెప్తారు. మీలో చాలామంది అనుకునే మాట ఏంటంటే మామూలుగా ఇవన్నీ మామూలే. కానీ ఏమండి, ఈమె కూడా అలాగే అనుకుంది. ఆ వెయిటింగ్ హాల్లో కూర్చున్నదే పర్వాలేదులే అనుకుందా, నిద్రపోయింది. వస్తాదన్న ట్రైన్ వచ్చింది, వెళ్ళిపోవలసిన భర్త వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు ఏమండి ఏడవడం ప్రారంభించింది. అందుకనే పెద్దోళ్ళు ఒక మాట చెప్పారు, చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదంట. ఇప్పుడు ఏడుస్తూ ఉన్నది, భర్తను చూడాలని. పిల్లలు అడుగుతూ ఉన్నారంట, అమ్మా డాడీ ఏడి? డాడీని చూపిస్తానని తీసుకొచ్చావు, నాన్నను చూపిస్తానని తీసుకొచ్చావు, మాకు మా నాన్న కావాలని. ఓ ప్రక్కన పిల్లలు ఆమెని ఏమండి వేధిస్తూ ఉంటే ఇప్పుడు ఆ పిల్లలకి ఏం చెప్పాలో, ఎవరిని చూపించాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఏడుస్తుందంట. బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉన్నదే, ఏమండి రెప్పపాటులో ఎత్తపడవలసిన వారందరూ ఎత్తపడిపోయిన తర్వాత విడవబడితేనంట, చెప్పండి, బహు ఘోరం. ఇప్పుడు ఈమె విడవబడింది. ఆ విడవబడిన ఆ గుంపులో అమ్మా నువ్వు ఉండకూడదు, అయ్యా నువ్వు ఉండకూడదు, మీరు ఉండకూడదు, ఎవరు ఉండకూడదు, మీలో ఎవ్వరు కూడా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఏమండి ఇదిగో ఈ ప్రయాస. మీరెవ్వరు కూడా నరకానికి వెళ్ళకూడదు, పాతాళానికి వెళ్ళకూడదు, అగ్నిగుండంలోకి వెళ్ళకూడదు, ఆరని అగ్నిగుండములో ఏమండి ప్రవేశించకూడదు అనేదే. బిడ్లారా, ఇదిగో ఈ ప్రయాసలు, ఏమండి ఉపవాస ప్రార్థనలు, ఈ 40 దినాల కూటాలు, లేకపోతే యేసు ప్రభుని నమ్ముకోవడం, లేకపోతే భయము భక్తి కలిగి జీవించడం, ఏమండి బ్రతికినంత కాలం దేవుని సందులో భయభక్తులతో కలిసి ఏమండి కలిగి బ్రతకడం ఎందుకయ్యానంటే శాశ్వతమైన దేవుని రాజ్యములో ప్రవేశించాలని. అదుగా విడవబడిన భార్య వలె, ఆ విడవబడిన పిల్లల వలె ఇదిగో నీవుంటే దయచేసి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా ఇదిగో నాకు జ్ఞాన హృదయం దయచేయండి. ఇదిగో సిద్ధపడుతూ ఉండడం కాదు, సిద్ధపడకపోవడం కాదు, నేను సిద్ధపడిపోయి ఉన్నానయ్యా అని చెప్పగలవా ప్రభుతో? యేసయ్య అర్ధరాత్రి వస్తాడు, లేకపోతే తెల్లవారుజాము వస్తాడు, సందకాడు వస్తాడు, మధ్యాహ్నం వస్తాడు, ఏమండి ఎవ్వరికీ తెలియదంట. వాక్యములు అంటా ఉన్నాడు, దొంగ ఏ విధంగా అయితే అనుకొనని గడియలో వస్తాడు, యేసయ్య రాకడ కూడా అలాగే ఉంటుందంట. హల్లెలూయా. కాబట్టి సాయంకాల లేక మధ్యాహ్న సమయంలో మనమందరము ఏమండి సిద్ధపడకపోవడం కాదు, సిద్ధపడుతూ ఉండడం కాదు, సిద్ధపడిపోయి ఏమండి మృత్యుంజయుడై మహిమా స్వరూపి అయిన యేసయ్య కొరకు ఎదురు చూద్దాం. అలా నేను సిద్ధపడుతున్నానయ్యా, అలా నేను సిద్ధపడిపోయానయ్యా. నా ఇంట్లో వారిని సిద్ధపరుస్తాను, నా ఈదిలో వారిని సిద్ధపరుస్తాను.